హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అను ఫ్యాషన్ అండ్ ఫన్. ఈరోజు అయితే బిగినర్స్ కోసం నేను బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది పేపర్ మీద చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆది బ్లౌజ్ తీసుకోండి, స్ట్రైట్గా పెట్టుకోండి. ఇక్కడ డాట్ ఉంది కదా, రెండింటికి జాయింట్కి స్టార్ట్ చేసుకొని గట్టిగా లాక్కండి. నార్మల్గా ఇలా పెడితే 13.5 వచ్చింది. 13.5కి 3/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకు ఎక్స్ట్రా పెట్టుకోవాలో కూడా చెప్తాను. ఇక్కడ 1/4 ఇంచ్ కుట్లోకి వెళ్ళిపోద్ది. ఇక్కడ నుంచి 13.5 కదా, 13.5 మార్క్ చేసుకున్నాం కదా, పైన 1/2 ఇంచ్ కుట్లోకి వెళ్ళిపోద్ది. టోటల్ ఎంత వచ్చింది మనకి? తక్కువ 14.5 వచ్చింది. ఇక్కడ కూడా 14.5 పెట్టుకోండి. ఇది 1/2 ఇంచు, ఇది 3/4 ఇంచు, ఇది 1 ఇంచు, ఇది 1.5, 1.5. అర్థమైంది కదండి? 1/2 ఇంచు, 3/4 ఇంచు, 1 ఇంచు, 1.5, తక్కువ 2, 1.5. ఓకేనా? ఇప్పుడు బ్లౌజ్ తీసుకోండి. హూక్స్ పట్టి నుంచి కాజా పట్టి వరకు ఎంత వచ్చిందో చూసుకోండి. టైట్గా పట్టి చూసుకోండి. 30 ఇంచెస్ అయితే వచ్చింది. 30 ఇంచెస్కి ఎన్ని ఇంచెస్ అయినా రాని, 30 రాని, 40 రాని, 32 రాని, ఎన్ని ఇంచెస్ వచ్చినా సరే 12 ఇంచెస్ అనేవి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. 12 ఇంచెస్ యాడ్ చేసి 4 పార్ట్స్ చేయాలి. 30 + 12 ఎంత? 30 + 12 42. 42ని 4 పార్ట్స్ చేయాలి. ఇదిగో 10.5 వస్తుంది. అలా రాకపోతే మీకు ఇదిగోండి, టేప్ని 2 ఫోల్డింగ్స్ చేశాను. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ చేశాను. ఇదిగోండి 10.5 వచ్చింది. 10.5ని మార్క్ చేసుకున్నాం. మీరు నేర్చుకునేటప్పుడు న్యూస్ పేపర్స్ మీద అయితే నేర్చుకోండి. నేను మీకు క్లియర్గా ఉండాలని చార్ట్ మీద చూపిస్తున్నాను. 10.5 మార్క్ చేసుకొని స్కేల్తో అయితే మార్క్ చేసుకోండి. బాక్స్ షేప్లో తీసుకోండి. మిడిల్లో కూడా 10.5 తీసుకోండి. మార్క్ చేసుకున్నాం కదా. ఏ బాడీ పార్ట్స్కి అయినా సరే ఎంత ఉన్నా సరే వచ్చిన దానికంటే 12 ఇంచెస్ యాడ్ చేసుకుంటే ఇక్కడ వస్తుంది. ఇదేమో 13.5 వచ్చింది కదా, దానికి 3/4 ఇంచ్ యాడ్ చేసాము. యాడ్ చేస్తే 14.5 వచ్చింది. ఇవైతే స్టాండర్డ్ మెజర్మెంట్స్. స్టార్టింగ్ నుంచి నెక్ లెంత్, ఇది నెక్ లెంత్ 2.5, షోల్డర్ 3. అర్థమైంది కదా? ఇది 3 తీసుకోవాలి, ఇది 2.5. ఎవరికైనా సరే ఇది 3, ఇది 2.5, ఇది 3, ఇది 6. ఇక్కడ ఎంత వచ్చింది? 5.5 వచ్చింది కదా. ఈ 5.5ని ఇక్కడ కూడా పెట్టుకోండి. స్కేల్తో మార్క్ చేసుకున్నాం. ఎవరికైనా సరే ఇవే మెజర్మెంట్స్ అండి. ఇక్కడ 1.5. స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి కర్వ్ స్కేల్ అని ఉంటుంది. ఆ కర్వ్ స్కేల్ యూస్ చేస్తే ఇలానే నీట్గా వస్తుంది మీకు. 30 బిలో సైజ్ అయితే చిన్న సైజ్ అంటారు, 30 అబోవ్ సైజ్ అయితే పెద్ద సైజ్ అంటారు. చిన్న సైజ్కి 1.5 తీసుకున్నాను కదా, ఇక్కడ ఈ మార్కింగ్ అనేది 1.5 తీసుకున్నాను. అండ్ అలా పెద్ద సైజు 30 + 40 అవుతున్న కొద్దీ ఇక్కడ 1/4 ఇంచు, తక్కువ 2 ఇంచులు తీసుకోవాలన్నమాట. తక్కువ 2 ఇంచులు తీసుకుంటే ఇక్కడ తీసుకుంటే సరిపోద్ది. అదే ఇది 32, 33 ఆ సైజ్ అయితే తక్కువ 2 ఇంచులు తీసుకుంటే మీకు సరిపోతుంది. ఇప్పుడైతే ఇది అయిపోయింది కదా. 2.5 స్టాండర్డే, 3 స్టాండర్డే, 6 స్టాండర్డ్, ఇవన్నీ ఎవరికైనా సరే 40 సైజు కానీ 45 సైజు కానీ ఏ సైజ్ అయినా సరే ఇవైతే ఇంతే ఉంటాయి. ఇప్పుడు ఈ బ్లౌజ్కి సెంటర్లో తీసుకోండి. ఇలా సెంటర్ తీసుకొని మార్క్ చేసుకోండి. బ్యాక్ పార్ట్లో సెంటర్ తీసుకొని మార్క్ చేసుకొని 1/2 ఇంచ్ అంటే చెప్పాను కదా, ఇక్కడికి మార్క్ చేసుకోండి. ఇక్కడ కూడా 2.5 మార్క్ చేసుకోండి.
డీప్ ఎక్కువ వేసుకుంటానంటే 3 ఇంచెస్ పెట్టుకోండి. లేదు సరిపోద్ది మాకంటే 2.5 సరిపోద్ది. ఫస్ట్ ఒకసారి 2.5కి కుట్టి ట్రై చేయండి. అప్పుడు రాకపోతే 3 తీసుకోండి. ఇదైతే స్క్వేర్ బ్లౌజ్ అండి. అదే రౌండ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. ఇదిగోండి ఇలా చూసుకోవాలి మనం. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ కుట్టులోకి పోతుంది కాబట్టి ఇలా ఒక 1/4 ఇంచ్ గ్యాప్ వదిలేసి రౌండ్ అనేది ఇలా చూసుకుంటే కరెక్ట్గా మనకి ఇలా రావాలి. చూడండి ఇలా కరెక్ట్గా రావాలి. అదే ఇది కొంచెం ఎక్కువ అయింది అనుకోండి, ఇలా బయటకు వచ్చేసింది అనుకోండి, ఈ రౌండ్ కొంచెం పెంచాలి. అదే తక్కువ అయింది అనుకోండి, ఇలా వచ్చింది అనుకోండి, ఈ రౌండ్ కొంచెం తగ్గించాలి. అంతే. ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది. బ్యాక్ పార్ట్ అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ బ్యాక్ పార్ట్ నేర్చుకోండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ నేర్చుకున్నప్పుడు ఇది కట్ చేయకండి, ఇలా డైరెక్ట్ కట్ చేసుకొని రండి. ఎలా కట్ చేస్తున్నానో కూడా చూడండి. బ్యాక్ పార్ట్ అయితే చాలా సింపుల్ అండి. బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ చాలా సింపుల్. 1కి 2 సార్లు ట్రై చేయండి, మీకు వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా అన్నది చూద్దాము. మీరు పైపింగ్ వేసుకుంటానంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. పైపింగ్ వేసుకోము కిందన ఇలా ఎమ్మింగ్ వేసుకుంటాను అంటే 1.5 తీసుకోండి. ఇదైతే ఎమ్మింగ్ ఉంది కాబట్టి ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి ఎమ్మింగ్ నేర్పిస్తున్నాను. 1.5 ఇంచ్ మార్క్ చేసుకున్నాను కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేసుకుంటాం. అంతే, అర్థమైంది కదా. టేప్తో అయితే ఇవ్వండి. ఇక్కడ 6.5 ఇంచులు అయితే వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 6.5. 1.5 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా చెప్పానంటే 1 ఇంచ్ కిందన ఇలా ఫోల్డ్ చేసి కుడతాము, అండ్ పైన 1/2 ఇంచ్, మొత్తం 1.5 ఇంచ్. అండ్ జాకెట్ ఈ హ్యాండ్ ఎంత ఉందంటే 6.5 ఉంది. 6.5ని ఇక్కడ ప్లేస్ చేస్తుంది. టోటల్ ఎంత వచ్చిందో చూసుకున్నాం. 8 ఇంచెస్ వచ్చింది. ఈ 8 ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేద్దాం. ఇక్కడ 1 ఇంచ్ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ 1 ఇంచ్ని ఇలా మార్క్ చేసుకుందాం. 1 ఇంచ్ మాత్రమే మార్క్ చేస్తాను, ఇదే ఫోల్డింగ్ అవుతుంది. ఈ 1/2 ఇంచ్ అనేది ఇందులో కలుస్తాం. చిన్న సైజ్ అయితే ఆర్మ్ డౌన్ అన్నది 2.5 తీసుకోవాలి. అదే పెద్ద సైజ్ అయితే ఆర్మ్ డౌన్ అన్నది 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇది చిన్న సైజే కాబట్టి నేను 2.5 తీసుకున్నాను. హ్యాండ్ లూజ్ ఇవ్వండి, ఇలా పెట్టి ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పెట్టుకోండి. ఇక్కడ ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి. 6.5 వచ్చింది. ఇక్కడ 7.5. ఓకేనా. ఇక్కడ ఎంత వస్తే ఇక్కడ 6.5 వచ్చింది కాబట్టి ప్లస్ 1 ఇంచ్ ఇక్కడ 7 ఇంచెస్ మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ 7.5 వస్తే ఇక్కడ 8.5, ఇక్కడ 8.5 వస్తే ఇక్కడ 9.5. ఇది షార్ట్ హ్యాండ్కి మాత్రమే నేను ఇలా చెప్తున్నాను. ఫుల్ స్లీవ్స్కి అయితే ఇక్కడ కదా ఇలా మార్క్ చేసుకున్నాము. ఇక్కడ 1 ఇంచ్ గీత పెట్టుకొని ఇలా చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మిడిల్లోకి సెంటర్ పాయింట్ తీసి చూడండి. నేను ఎలా చిన్నదైతే గీసుకొని వచ్చానో మీరు అలాగే చిన్న తీసుకొని రండి. అప్పుడైతే హ్యాండ్ షేప్ బాగా వస్తుంది. అర్థమైందని నేను అనుకుంటున్నాను. 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా. 8 ఇంచెస్ ఒక 1/4 ఇంచ్ 8.5 వచ్చింది కదా. కరెక్ట్గా చూసుకోండి. 8.5 కరెక్ట్గా వచ్చింది కదా. మీకు ఎలా తీసుకున్నా ఒకటే. ఇక్కడ 6.5 వస్తే ఇక్కడ 7.5 రావాలి. అంతే. షార్ట్ హ్యాండ్కి అయితే ఇదే ఫార్ములా. లాంగ్ హ్యాండ్కి అయితే మీరు ఎక్కడైతే ఖర్చు పెట్టుకుంటున్నారో 2 ఇంచెస్ ఖర్చు నుంచి కొలుచుకోండి. ఇలా చిన్నది కొలుచుకుంటే ఇక్కడ 8.5 వచ్చింది. అలాగే చూడండి, ఇలా చిన్నది కొలుచుకుంటే ఇక 8.5 వచ్చింది. దీనికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి, కట్ చేసుకోండి.
బిగినర్స్ కదా, అందుకోసమే 1కి 2 సార్లు చెప్తున్నాను. నేను చెప్పినట్టుగా మీరు నేర్చుకున్నట్టయితే మీకు చాలా ఈజీగా బ్లౌజ్ అనేది కుట్టుకోవచ్చు. కటింగ్ అయితే ముందు రావాలి. హ్యాండ్ షేప్ అయితే ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి 1 ఇంచ్, ఈ 1 ఇంచ్ నుంచి ఈ ఖర్చు తీసుకున్నాం కదా, సెంటర్ పాయింట్ ఇలా మార్క్ చేసుకోండి. సెంటర్ పాయింట్ ఇక్కడికే కదా వచ్చింది. ఇక్కడ 1/2 ఇంచ్ ఫోల్డ్ మార్క్ చేసుకోండి. చూసారా లోతు ఎలా తీసాను? లోతు అనేది ఇలా రావాలి. కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి కట్ చేయకండి, ఇక్కడ నుంచే కట్ చేయాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఆగిపోదు. ఎలా డిజైన్ చూడండి ఎలా వచ్చిందో, ఇలా ఎస్లా వచ్చింది కదా. మీరు కూడా కట్ చేస్తే అలాగే రావాలి. ఈ కటింగ్ చేసింది ఫ్రంట్ పార్ట్లో ప్లేస్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది, ఇది బ్యాక్ పార్ట్కి వస్తుంది. ఫస్ట్ అయితే మీరు బ్యాక్ హ్యాండ్స్ అయితే మీరు ఫస్ట్ మీకు ఇది అర్థమైందా, అర్థం కాలేదా, ఎలా అనిపించింది అంటే నేను ఇలా మీకు చెప్పాలనుకున్నది ఎలా అనిపించింది అవన్నీ నాకు ఒకసారి కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ అయితే మీరు న్యూస్ పేపర్లో ట్రై చేయండి. 1కి 2 సార్లు ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.